అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రజలందరికీ ఫస్ట్లీ థ్యాంక్ యూ. ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది నా మీద. అలాగే ఈసారి హోలీకి దిల్రుబాతో మేము ముందుకు వస్తున్నాను. March 14th రిలీజ్ అవుతుంది. అండ్ ఒకరోజు ముందుగానే తిరుపతిలో ప్రీమియర్ వేద్దాం అనుకుంటున్నాం. మేజర్ సెంటర్స్లో ప్రీమియర్ వేస్తున్నాం. సో మీరు March 13th ఈవినింగ్ ప్రీమియర్ షో సినిమా చూడొచ్చు దిల్రుబా. నేను సినిమా చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఖచ్చితంగా మీరందరూ థియేటర్లో ఒక మంచి సినిమా చూసారన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో రేపే నాకు తెలిసి ఇంకా 13th రేపే చూస్తారు సినిమా మీరు. ఏ సినిమా నేను ఇప్పటిదాకా తిరుపతి మిస్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది ఒక 10వ సినిమా. 10 సినిమాలకి ఎన్నున్నా తిరుపతికి ఏదో టైంలో వచ్చేసి మిమ్మల్ని కలిసి సినిమా ఇలా రిలీజ్ అవుతుంది మీరు చూడండి నేను ఎప్పుడు ప్రతి ఒక్కసారి వచ్చి అడిగాను. అలాగే ఈసారి కూడా ఖచ్చితంగా మీకు దిల్రుబా సినిమా నచ్చుతుందని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. అలాగే ఎల్లుండి March 14th థియేటర్ రిలీజ్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. చాలా ఈరోజు హ్యాపీగా ఉంది. యూనో తిరుపతికి చాలా డిఫరెంట్ ఎనర్జీ ఉంది యాక్చువల్లీ. నా టీంతో దర్శన్ కోసం రేపు యూనో ఇస్తాను. సో వెరీ గ్రేట్ఫుల్. అండ్ రిలీజ్ 1 day బిఫోర్ తిరుపతి దర్శనం ఐ థింక్ చాలా నా టీంకి అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆడియన్స్ ఆల్రెడీ చాలా యూనో ప్రేమ్ ఇచ్చారు ఫర్ ద ట్రైలర్, ఫర్ ద టీజర్, సాంగ్స్ కూడా. ఇప్పుడు ఐ థింక్ KCPD సాంగ్ చాలా యూనో కాలేజ్లో ట్రెండింగ్ ఎలా ఉంది. అండ్ 14 March హోలీ చాలా కలర్ఫుల్ డే ఆల్రెడీ బికాస్ ఆఫ్ హోలీ ఫెస్టివల్. బట్ ఈ 14కి చాలా లవింగ్ డే ఉంది బికాస్ ఆఫ్ కోర్స్ నా ఫిల్మ్ దిల్రుబా రిలీజ్ అవుతుంది. అండ్ మీ ఆడియన్స్కి, ఫ్రెండ్స్కి, లవర్స్, మీ ఆల్సో లైక్ ఆల్ యునో ఫుల్ కాలేజ్ గ్రూప్కి, నా టీమ్కి చాలా హార్డ్ వర్క్తో ఈ ఫిల్మ్ మీకోసం యునో మేక్ చేశారు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. నా టీమ్కి సపోర్ట్ చేయండి, ఫిల్మ్కి సపోర్ట్ చేయండి. నిజంగా మీ డిసప్పాయింట్ అవ్వట్లేదు. యూ విల్ బీ వెరీ వెరీ ఎంటర్టైన్. ఇది నా యునో టీమ్ గ్యారంటీ. అండ్ హోలీ డేకి ఫుల్ కలర్ఫుల్ దిల్రుబా డే టు సెలబ్రేట్ చేయండి. And already premiere tomorrow evening. Tomorrow evening already premiere shows undi already. Ipudu I think just 10 minutes, this 1 hour back already bookings also open. They are opened, so tickets book cheyandi and enjoy the film. And holy day ki full Dilruba day, love day, meeto celebrate cheyandi. Thank you so much. Thank you. Idi na first time here. I'm very excited for the darshan tomorrow, and this is my first film, proper debut in Telugu cinema, so I'm very excited with the character that I have, Maggie. It's a very soulful character, and it's a beautifully written character which I'm playing, and the premieres will open tomorrow, so I'm very excited for the movie, and I hope that you guys also like our movie, so please do come watch our film, celebrate your Holi with us on 14th of March. Thank you very very much. Thank you. సార్ వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది సార్. ముందు ఎప్పుడు నన్ను చూడని విధంగా ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు చాలా బాగా నచ్చుతుందని. ఇక్కడ మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను. సినిమా 48th minute నుంచి ఇంటర్వెల్ వరకు మీరు చాలా హైలో ఉంటారు సార్. 48th minute నుంచి ఇంటర్వెల్ వరకు కంటిన్యూస్ 30 minutes స్ట్రెచ్ మీరు చాలా వైబ్ అవుతారు. పర్టికులర్గా తిరుపతి వాళ్ళు చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారు. అంటే నేను ఈ సినిమాలో ఉన్నంత ఇంటెన్స్గా కానీ ఇంత అవుట్ అండ్ అవుట్ క్యారెక్టరేషన్ దేంట్లో చేయలేదు. మీకు అది కనిపిస్తుంది రేపు. నేను ఇప్పటిదాకా 9 సినిమాల్లో నేను కనిపించిన విధానం వేరు, దిల్రుబా సినిమాలో నేను ఉండే విధానం వేరు. నేను కూడా ఎక్కువ మాట్లాడట్లేదు, అంటే లిటరల్లీ మేము సినిమా ప్రమోషన్స్లో కూడా ఎక్కువ హైప్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరందరూ థియేటర్లో సర్ప్రైజ్ అవ్వాలని. అవును సార్, అది ఇద్దాం అనుకుంటున్నాను సార్. అది నాకు వీలైనంత వరకు కొత్త వాళ్ళకి ఎంత వీలైతే అంత కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. అంటే మేబీ అది అన్నిసార్లు అనుకున్నట్టు అవ్వదు కదా సార్.
ఇప్పుడు నేను అలా వెళ్ళిన వాడిని. ఒక్కొక్కసారి కష్టాలు ఉంటాయి, అది 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 10 years పట్టచ్చు. అండ్ చాలామందికి ఓపిక లేక వెనక్కి వచ్చేయచ్చు, అంటే ఆ కష్టాన్ని ఫేస్ చేయలేక వెనక్కి వచ్చేయచ్చు, ఇంకా అవ్వదులే అని చెప్పి ఒక హోప్లెస్ సిచ్యువేషన్కి వచ్చేయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ దట్ మన ఫ్యామిలీస్ సినిమా అంటే అంత ఈజీగా కాదు కదా సార్. అంటే ఒక 5 సంవత్సరాలు అక్కడ డబ్బులు లేకున్నా, రూమ్ రెంట్లు కట్టలేకన్నా, ఫుడ్ లేకుండా పోతే వాళ్ళందరికీ ఇంకేం పని చేస్తారని అని వాడిని ఒక వేస్ట్ నా కొడుకులా చూసేస్తారు. ఇంకా అది ఒక కష్టం వల్ల వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. బట్ చాలామంది అక్కడ నిలబడడానికి, ఫేస్ చేయడానికి, ఏదో రోజు వస్తుందిలే అని హోప్ అలాగే వెయిట్ చేయడానికి టైం, అది అన్ని దాంట్లో కాదు కదా సార్. లైక్ ఇట్స్ నాట్ ఈజీ ఇమీడియట్గా వచ్చేయడానికి. అందువల్ల అన్న ఫీలింగ్ సార్. సార్ 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 ఇది సమాజ సేవే కదా సార్, ఇందాక చెప్పింది. వాళ్ళు కూడా సమాజంలోనే ఉంటారు, అది సేవే సార్. సార్ చూద్దాం సార్, మెల్లమెల్లగా ఇప్పుడే ఎదుగుతున్నాము, మనకు వీలైనంత చేసుకుంటూ వెళ్దాం. ఫ్యూచర్లో ఎలా రాసి పెట్టుంటే అలా సార్, బట్ వీలైనంత అయితే చేయడానికి ప్రయత్నిస్తాం సార్. ఖచ్చితంగా నేను కలెక్షన్స్ గేమ్లో లేను కానీ సార్, అప్పుడు కూడా నేను కలెక్షన్స్ గేమ్లో అది లేను, ఇప్పుడు కూడా. బట్ ఒకటైతే నేను చెప్పగలను, నన్ను ఎప్పుడు చూడని విధంగా, అరే ఏంటి కిరణ్ ఇలా చేస్తాడా, ఇంత ఇంటెన్స్గా ఉంటుందా అనే ఒక థింగ్ ఉంటుంది. అందుకే నేను నా ప్రెస్ మీట్లో చెప్పాను, కాలో కంటెంట్ చూస్తారు, దిల్రుబాలో కిరణ్ అబ్బోర్ అని చూస్తారు, అది మీరు చాలా ఎక్సైట్ అవుతారు సార్. ఫ్యామిలీ ముందు సినిమాకి, ఫ్యామిలీ తర్వాత సినిమాకి ఎలా ఉంది సార్? అదే సార్, అదేం పెద్ద చేంజ్ ఏం లేదు సార్, అంతా సేమ్. బాగా హ్యాపీగా ఉన్నాను, ముందు అలాగే ఉన్నాను, తర్వాత అలాగే ఉన్నాను, అక్కడ ఏం చేంజ్ ఏం లేదు సార్. ఒక 2 things ఉన్నాయి సార్, స్ట్రాంగ్గా చెప్తున్నాము. సారీ, థ్యాంక్స్ అనే పదాలని అవసరం ఉన్నప్పుడే వాడాలి, ఇలా మాటికంటే వాడేసి వాటి వాల్యూ తీయొద్దన్న ఒకటి చెప్తున్నాం. ఈ ఎక్స్ లవర్ని మనం ఏదో శత్రువులా చూసేయడం, మనం ఒకరితో ప్రేమలో ఓడిపోయిన తర్వాత, వాళ్ళతో బ్రేకప్ అయిన తర్వాత వాళ్ళని ఏదో ఇంకా వాళ్ళకి దూరంగా ఉండాలి, అసలు వాళ్ళని శత్రువులా చూడాలని చాలామంది అలా ఉంది. అదేం లేదు, ఒకసారి ప్రేమలో విడిపోతే ఏంటి, ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎక్కడికి వెళ్ళదు కదా. సో ఎక్స్ లవర్ని కూడా మనం బాగా ట్రీట్ చేయొచ్చు అని ఒక ఎమోషన్ చెప్తున్నాము. అది ఖచ్చితంగా చాలా డీసెంట్ వేలో చెప్పాము, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. పెట్టేద్దాం సార్, మీరు సక్సెస్ చేయండి ఫస్ట్. కూడా ఫస్ట్ ఇక్కడికే కదా సార్ వచ్చాను, తిరుపతి. సినిమా రిలీజ్ అయిపోయింది, అంత పెద్ద హిట్ చేశారు. మండే నేను ప్రమోషనల్ టూర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మన పీజీఆర్ థియేటర్ నుంచి. మీకు తెలియదేమో సార్, తిరుపతి అంటే నేను నాకేముంటుంది అది. సినిమానా సార్, ఇప్పటికే నన్ను వేసుకుంటున్నారు సార్, అన్నీ మీ తిరుపతిలోనే తీస్తా, నవీన్ భాగ్యం, విష్ణు కదా చాలా తీశాను, కానీ ఇంకోటి తీద్దాం సార్. కానీ ఈసారి తిరుపతిలో తీస్తే, తిరుపతిలో మంచి కుర్రాల్లా కాకుండా ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్. సార్ నెక్స్ట్ కే ర్యాంప్ అని చెప్పి ఒక సినిమా అనౌన్స్ చేసాం సార్, అది 28th నుంచి షూట్కి వెళ్తున్నాము. ఇంకొక 3 projects కమిట్ అయిందని సార్, అవి అనౌన్స్ చేస్తాను సార్ సినిమా. అవును సార్, అవును సార్. అది అంటే అవేర్నెస్ అని నా పర్సనల్ ఫీలింగ్ సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళినాను కదా, మన సైడు అరే నేను సినిమాల్లోకి వెళ్తాను అని అంటే ఏదో తెలియకుండా లాగేసేది ఎక్కువ ఉంటుంది సార్. అరే అది అవ్వదు, మన వల్ల అవ్వదు, మనం వెళ్ళి చేయలేము, అక్కడ మన వాళ్ళు ఎవరూ లేరు, ఏదైనా ఎక్కడికన్నా మన ఇంట్లో పిల్లోని పంపించాలంటే అక్కడ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూసుకుంటారనే ఒక ఉద్దేశంతో మనం పంపిస్తాం. మన సైడ్ నుంచి తక్కువైపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఎవరుంటారులే, ఎవరు చూసుకుంటారు, వద్దు అని చెప్పి భయంతో ఆపేసేదే ఎక్కువ సార్. అందుకే చూస్తే మన రాయలసీమ నుంచి ఇప్పుడు మన మోహన్ బాబు గారు, ఇది తప్ప, ఫ్యామిలీ తప్ప ఎవరు హీరోగా కానీ ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారు, అయినో మీ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ వచ్చి మీరు ఇంకా కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే ఏంటంటే చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉన్న తమ్ముళ్ళు చాలామందికి సినిమా అంటే ప్యాషన్, ఇష్టం, నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం అందరికీ మనకు వీలైనంత అవకాశం, మనం వీలైనంత చేయగలం, కానీ అందరికి ఒకేసారి కూడా ఇవ్వలేము. బట్ మీరందరూ సపోర్ట్ చేస్తే, ఒకరికొకరు సపోర్ట్ అంటారు కదా సార్, అలా చేస్తే ఖచ్చితంగా మన సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వస్తారనుకుంటున్నాను సార్. అవును సార్, అవును సార్. అంటే అలాంటిదని నేను చెప్పను కానీ సార్, తక్కువ మంది ఉన్నారు సార్ కంపారిటివ్లీ మన వాళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తే తక్కువ మంది ఉన్నారు. ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను
నేను సినిమాలోకి వెళ్తా అన్నప్పుడు నేను ఇంట్లో వాళ్ళకైతే చెప్పలేదు, కానీ మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల వెళ్తే ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే, రే మనకు ఎవరున్నారు అక్కడ, ఎవరు తెలుసు, అవసరమా, సినిమాల్లోకి వెళ్ళి హీరో అవడం ఏంట్రా, అది నువ్వన్నా కలగంటున్నావా, ఇలాంటి మాటలు ఈజీగా వచ్చేస్తున్నాయి. దాన్ని దాటుకొని స్ట్రాంగ్గా బయటికి వెళ్ళాలి అని అంటే అది కష్టం. అది మేబీ ఆ ఒక్క లేయర్ అది అడ్డుంది అనుకుంటా సార్. రాబోయే రోజుల్లో ఇదిగో అందరూ ఉన్నారు కదా, కుర్రాళ్ళందరూ వీళ్ళు వచ్చేయాలి, అందరూ వచ్చేసి అది మనోళ్ళు తక్కువ మంది ఉన్నారన్న థింగ్ని తీసేయాలి సార్. అన్ని ఏరియా వాళ్ళు అందరూ ఉండాలి. ఓకేనా సార్? హ్యాపీగా మీరు సినిమా చూడండి సార్. రేపు 13 సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.